ఖమ్మం జిల్లా ఏరుపాలెం మండలంలో భూభారతి సర్వే కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి తుమ్మలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ భూభారతి ద్వారా భూ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని అన్నారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సుధాకర్ మృతి చెందారు. మధ్యమతిలో కాంగ్రెస్ నాయకుడు రాము కల్లూరు ఎస్ఐ హరితపై దాడి చేశాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రిపోర్ట్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. భూభారతి సర్వే కార్యక్రమాన్ని ఎర్రుపాలెం మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి పోర్ట్ల వల్ల అనేక సమస్యలు ఎదురయ్యాయి. దాన్ని అనాలోచితంగా ఎవరితో సంప్రదించకుండా కేవలం కేసీఆర్ ఆలోచనగానే ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. దీని ద్వారా భూములు లేని వారికి కూడా రికార్డుల్లో భూములు ఎక్కించి రైతు బంధు పథకాన్ని వాళ్ళందరూ కూడా పొందినటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది అనర్హులకు ధరణి పోర్టల్ ద్వారా దాంట్లోకి రికార్డులోకి ఎక్కించినటువంటి పరిస్థితి ఉంది. వాటిలన్నింటికీ పరిష్కార మార్గంగా గతంలో ఎన్నికల ప్రచారంలో మేము ఏదైతే చెప్పామో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పాము. అదేవిధంగా సమగ్ర అధ్యయనం చేసి ప్రస్తుతం భూభారతి పోర్టల్ని తీసుకొచ్చాం. దీని ద్వారా అనేక సమస్యలని ప్రస్తుతం ఏదైతే రైతులకు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటిలన్నిటికీ పరిష్కారానికి ఈ భూభారతి పోర్టల్ అనేది ఉపయోగపడుతుందని చెప్పి మంత్రులు చెప్పారు. అదేవిధంగా చాలా వరకు కూడా గ్రామాల్లో ఏదైతే వాస్తవానికి భూములు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి హద్దుల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వీటిలన్నింటినీ పరిష్కరించడానికి సర్వేయర్లను కూడా నియమించాము. గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారులు కూడా నియమించబోతున్నామని కూడా ఈ సందర్భంగా మంత్రులు అయితే చెప్పారు. ఆగస్టు 15 నాటికి భూభారతి ద్వారా ప్రస్తుతం రైతులు ఏదైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మావోయిస్ట్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించిన కొద్ది రోజులకే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ బీజాపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మరణించారు. సుధాకర్ మావోయిస్ట్ పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. 2004లో రాష్ట్ర ప్రభుత్వంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో జరిపినటువంటి శాంతి చర్చల కమిటీలో సభ్యుడిగా ఉన్నటువంటి సుధాకర్ బీజాపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మరణించారు. ఇతని మరణం మావోయిస్ట్ పార్టీకి తీరని లోటు అని చెప్పి ఇటు భద్రతా బలగాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మావోయిస్ట్ పార్టీకి ఒక రకంగా గట్టి ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుంది అని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుధాకర్ మీద ₹1 కోటి రివార్డు ఉన్నట్లుగా భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి. సుధాకర్తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి భాస్కర్ కూడా ఎన్కౌంటర్లో మరణించారు. మరో 2 కమాండెంట్లు మరణించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా బీజాపూర్ జిల్లాలో నేషనల్ పార్క్ సమీపంలో ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉన్నాయి. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఉన్నారనేటువంటి స్పష్టమైనటువంటి సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శితో పాటు పలువురు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు కీలకమైనటువంటి నేతలు వరుస ఎన్కౌంటర్లో మరణిస్తుండడం ద్వారా మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా భద్రతా బలగాలు అయితే భావిస్తున్నాయి. ఇదే సందర్భంలో పౌర హక్కుల సంఘం నేతలు కావచ్చు, శాంతి కమిటీ సభ్యులు కావచ్చు, రచయితలు, మేధావులు వీళ్ళందరూ కూడా గలం విప్పుతున్నారు. ఇవన్నీ కూడా ఏకపక్షంగా జరిగినటువంటి కాల్పులు, వాళ్ళని కోవర్ట్ ఆపరేషన్ ద్వారా వాళ్ళందరినీ కూడా హత్య చేశారు. ఇది సరైనటువంటి విధానం కాదు అంటూ కూడా పౌర హక్కుల సంఘం నేతలు గలమెత్తుతున్నారు. మావోయిస్ట్ పార్టీ నుంచి ఇప్పటికే పలు దఫాలుగా తాము శాంతి చర్చలకు సిద్ధమని చెప్పి స్పష్టమైనటువంటి లేఖలు రాసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ విషయం మీద స్పందించట్లేదు, మావోయిస్టులతో ఎందుకు శాంతి చర్చలు జరపట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా పౌర హక్కుల నేతలైతే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఆక్షేపిస్తున్నారు. ఎందుకంటే ఉగ్రవాదులు ఉన్నటువంటి పాకిస్తాన్ దేశంతో శాంతి చర్చలు జరిపారు, కానీ మన దేశ పౌరులైనటువంటి మావోయిస్టులతో ఎందుకు శాంతి చర్చలు జరపరని చెప్పి ఈ సందర్భంగా పౌర హక్కుల నేతలైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి పౌర హక్కుల నేతలైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కల్లూరులో చౌదరి హోటల్ వద్ద జరిగినటువంటి ఒక ఘర్షణలో ఇటు హోటల్ యాజమాన్యానికి ఇటు కాంగ్రెస్ నాయకుడు రాయల్ రాముకి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసులు స్థానిక ఎస్ఐ హరిత అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు ఎవరైతే గొడవ చేస్తున్నారో
ఆయన్ని సర్దు చెప్పే ప్రయత్నం చేయగా ఆయన మద్యం మత్తులో ఉండి ఎస్ఐపై దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరైతే ఆ గొడవకు కారణమయ్యారో రాముతో పాటు అతని అనుచరులందరినీ కూడా విఎం బంజారా పోలీస్ స్టేషన్కు తరలించారు. దీని పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, మహిళా సంఘాలు, స్థానికులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళా ఎస్ఐ ఛాతి మీద నెట్టి దాడి చేయటం అనేది ఇది గర్హనీయం అని చెప్పి దీన్ని ఖచ్చితంగా అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పాషాతో